తెలంగాణలో మళ్ళీ గన్ కల్చర్ పెరుగుతోంది. ఆయుధాలు సులభంగా లభిస్తున్నాయో లేక చట్టం పోలీసులు అంటే భయం లేదో మనిషి ప్రాణాలు తీయడానికి వెనుకాటం లేదు. తాజాగా హైదరాబాద్తో పాటు మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనలు ఇవే అనుమానాలకు ఆస్కారం ఇస్తున్నాయి. చందు నాయక్ హైదరాబాద్ నడిపొడ్డున దుండగులు జరిపిన కాల్పులో ప్రాణాలు కోల్పోయిన సిపిఐ నేత మారెల్లి అనిల్ మెదక్ జిల్లాలో బుల్లెట్ గాయాలతో శవమై కనిపించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకుడు. ఈ రెండు ఘటనలు ఏం చెబుతున్నాయి? తెలంగాణలో తుపాకీ కాల్పులకు లైసెన్సులు ఇచ్చారా? నేరస్తుల కదలికలు, తుపాకుల వినియోగంపై నిఘా లేదా? ఇద్దరు పొలిటికల్ లీడర్లపై బుల్లెట్ల వర్షం కురిపించడం చూస్తుంటే నగరంలో, రాష్ట్రంలో శాంతి భద్రతలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి పార్టీలు. గొడవ జరిగితే చాలు తుపాకీ తీస్తున్నారు, బెదిరిస్తున్నారు, పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఏం చేసి పేల్చేస్తున్నారు, ప్రాణాలు హరిస్తున్నారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన చందు నాయక్ పై మలక్పేట్లోని శాలివాహన నగర్ పార్కులో 4 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు నాయక్ కొంతకాలంగా కుటుంబంతో కలిసి చైతన్యపురంలో ఉంటున్నాడు. వాకింగ్ చేసి ఇంటికి వెళుతున్న సమయంలో దుండగులు కాపు కాసి కాల్పులు జరిపారు. స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా ముందుగా మృతుడి కళ్లలో కారం చల్లారు. ఆ తర్వాత పరిగెత్తున్న అతడిని వెంటాడి 4 రౌండ్ల కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. కాల్పులు జరిపాక దుండగులు స్విఫ్ట్ కారులో పరారయ్యారు. 5 కలిసి కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చందు హత్యకు పాత కక్షలు కారణంగా ప్రాథమిక అంచనాకొచ్చారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం సబ్స్టేషన్ సమీపంలో దళిత నేత, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు మారెల్లి అనిల్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా 2 బుల్లెట్లు లభ్యం కావడంతో అనిల్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ శరీరంలో 4 బుల్లెట్లు గుర్తించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ నుంచి సొంతూరు పెతరకు అనిల్ వస్తున్న సమయంలో వెంటాడి వరిగుంతం సమీపంలో కాల్పులు జరిపి హత్య చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అనిల్పై ఎవరు కాల్పులు జరిపారో, ఎందుకు జరిపారో పోలీసుల విచారణ చేపట్టారు. అనిల్ మరణ సమాచారం తెలిసి దళిత సంఘాలు, గ్రామస్తులు భారీ ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపు ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత దారితీసింది. ఇలా ఒకే రోజు 2 రాజకీయ నేతలు తుపాకీ గుళ్లకు బలి కావడం సంచలనం రేపుతోంది. శాంతి భద్రతలపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.